అందరికీ నమస్కారం. 112వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఆగస్ట్ 19 మంగళవారం. బుక్ రాయడం దాదాపు 90% పూర్తయిపోయింది. అది చదివింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను ఐటీ, ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ భార్యా బిడ్డలను పోషించుకుంటూ ఉండాల్సిన నేను ఈ రోజున ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీంకి జీవనోపాధి ఇస్తూ వాళ్ళకి ఈ బాగోగులు మనం చూసుకుంటూ ముందుకు సాగడం. ఒక రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు పని చేయించడం, రైస్ ఆడించడం. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే ఆడించి మిల్లింగ్ చేసి ఒక రైస్ మిల్లర్గా బాధ్యతలు స్వీకరించడం. అది కాక ప్రకృతి రత్న అవార్డు అనే బిరుదు అందుకోవడం ఉగాది పురస్కారాలప్పుడు. అది అంతేకాకుండా ఒక రచయితగా, ఒక పుస్తక రచయితగా, అంటే నాలో ఉన్న అనుభవాలు తీసుకొని వచ్చి ఆ బుక్లో పెంపొందించడం. అన్నిటికి మించి ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్గా ఇన్ని రంగాలలో ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఎన్ని రంగాల్లోకి తీసుకెళ్ళిందంటే అన్ని రంగాల్లోకి తీసుకెళ్ళింది. అవన్నీ కాకుండా రక్తం పంచుకోబుట్టిన కొడుకులు, నాన్న, తాత, ఇలా 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండేటట్టు చేసింది అది. ఇవన్నీ నా జీవితంలో మధురానుభూతులు. అవన్నీ మధురానుభవాలు. ఆ భావాలు మాటల్లో చెప్పలేనివి. నేను మాటల్లో చెప్పలేను దాన్ని. అందువల్ల ఆ పుస్తకం రూపంలో రచించడం జరుగుతూ ఉంది. ఆ పుస్తకం ఆ విధంగా నాలో తెలియనటువంటి ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం, ఒక ఆనందాన్ని ఆ సివిఆర్ మెథడ్ తీసుకురావడం జరిగింది. ఎక్కడో మారుమూల గ్రామం, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో నేను ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ 2021లో ప్రారంభించడం జరిగింది. అందరిలాగే మనం కూడా చాలామంది చేస్తూ ఉంటారు ప్రకృతి వ్యవసాయాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన భారతదేశంలో అసలు ఒకప్పుడు మనంతా సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. తర్వాత కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవి వచ్చినాయి. కానీ ఒకప్పుడంతా మనం ఆవు పేడ, ఆవు మూత్రంతోనే మనం చేస్తూ ఉంటాం సుభాష్ పాలేకర్ మెథడ్ ఫస్ట్లో. ఆ విధంగానే మళ్ళీ మనం మన ట్రెడిషన్కి రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం. చాలా మండలాలలో, చాలా గ్రామాల్లో చాలామంది కన్వర్ట్ అయిపోతున్నారు. కెమికల్ ఫార్మింగ్ నుంచి ప్రకృతి వ్యవసాయం మీద మక్కువ, ప్రకృతి వ్యవసాయం చేయాలన్న తపన, ఆశ, అవన్నీ వాళ్ళని మరలిస్తూ ఉంది. అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో రావాలా, వచ్చినప్పుడే దాంట్లో మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఇవన్నీ వృధాగా పోకూడదు. నా టీం మెంబర్స్ యొక్క కష్టార్జితం ఆ బుక్లో ఉండిపోవాలా, ఉండి తీరాలా, చరిత్రలో నిలబడిపోవాలా అనే సంకల్పంతో ఆ బుక్ రచించడానికి నేను దోహదపడింది. దానికి ఆ దాంట్లో మరీ ముఖ్యంగా ఒక 4-5 చాప్టర్లో మనం కంపల్సరీగా తెలుసుకుంటాం ఆ పుస్తకంలో. మొదటగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి, నూతన వరి వంగడాల గురించి, నా టీం మెంబర్స్ యొక్క పరిచయం. ఇంకొకటి ఏంటంటే నేను సాధించిన విజయాలు. ఈ అతిథి దేవోభవ అన్నారు, అతిథులు, మన ఫీల్డ్ విజిట్ చేసిన అతిథులు, ఇలా ఎంతోమందిని ఆ బుక్లో మనం పెంపొందించడం జరిగింది. వీలైనంత తొందరగానే వినాయక చవితి తర్వాత ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ ప్రజెంట్స్. థ్యాంక్ యూ.